బోర్లున్నాయి, బోర్లలో నీళ్లున్నాయి, కానీ ఆ నీళ్లను బయటకు తీసుకురావడానికి కరెంట్ లేదు. బోర్ల సంగతి వదిలేద్దాం, కుళాయి నీళ్లు వస్తాయా అంటే అవి లేవు. షర్మిల దగ్గర మహిళల ఆవేదన ఇది. సమస్యలన్నింటికీ కరెంటు లేకపోవడమే మూల కారణమని మహిళలు చెప్పారు. 4వ మైలురాయి ఎక్స్ రోడ్డు దగ్గర షర్మిలను కలుసుకున్న మహిళలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వైఎస్సార్ పోవడంతో గ్రామాల్లో వైద్య సదుపాయాలను పట్టించుకున్న వారే లేకుండా పోయారని మహిళలు తెలిపారు. బ్యాంకులు వేసే వడ్డీలను తట్టుకోలేకపోతున్నామని మహిళలు షర్మిల దగ్గర వాపోయారు. అసలు డాక్టర్ అభిప్రాయం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క గ్రామంలోనే మొత్తం చికెన్ గుండె గ్రామంతో డెంగ్యూ జ్వరం తో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళే ఉన్నారు మేడం. అస్సలు గలీజ్ గా ఉంటుంది మేడం. కాలు గ్యాస్ లేవు మేడం. మాకు అస్సలు చాలా మందికి లేవు గ్యాస్ లేవు మేడం. పొదుపులో ఉన్న గ్యాస్ ఇవ్వడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బాగా వచ్చినాయా? బాగా వచ్చినారు, బాగా ఇచ్చినారు. ఇప్పుడు రావడం లేదా లేకపోతే బాగా రావడం లేదా? రావడం లేదు మేడం. ఎంత వడ్డీ పడుతుంది ఇప్పుడు? చేస్తున్నారంట మేడం. ఫస్ట్ ఫేజ్ లో ఇంద్రమ్మ చేయడం ఉంది. కానీ ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ అయిన ఇంటికి ఇప్పుడు కొన్ని ఇంటికి నీళ్ళు రావడం లేదు. తర్వాత కానీ రాజశేఖర గారు ఉన్నంత వరకు బాగా 2 పంటలు నీళ్ళు వచ్చారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఒక చుక్క నీళ్ళు రావడం లేదు. రెడ్డి గారు కష్టపడి అధికారులతో మాట్లాడి ఆ నీళ్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంపీ గారు వాళ్ళ కోడూరు కాన్ఫరెన్స్ నీళ్ళు రావాలనే ఉద్దేశంతో ఈ మొత్తం మా పెద్దగారు మండలానికి నీళ్ళు రాకుండా మొత్తం కోడూరు నీళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మా ఎమ్మెల్యే గారు మా ముందు మా నీళ్లు మా పొలాలన్నీ కొట్టి ముందుకు ఎక్కడ తీసుకెళ్తారు. కాబట్టి మేము మా రైతులంతా వచ్చి 2 సార్లు ధర్మ కూడా చేయడం జరిగింది. అయినా అధికారులకు అనుమానం అడ్డు పెట్టుకుని మాకు నీళ్ళు రాకుండా మొత్తం కింద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజన్న రాజ్యంలోనే అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుందని మహిళలు అభిప్రాయపడ్డారు. రాజన్న రాజ్యం రావాలని నినాదాలు చేశారు.